హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు అండి. ఇవాళ మనం సున్నుండలు తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇదిగోండి, మినపగుళ్ళు పొట్టు తీసినవి, ఇవేమో పొట్టున్న మినపప్పు, పంచదార, కొద్దిగా రైస్, నెయ్యి, కొద్దిగా బెల్లం. అంతా బెల్లంతో చేస్తే బాగానే ఉంటుందండి. కాకపోతే మా ఇంట్లో మా అబ్బాయికి పంచదార ఇష్టం. వీటితో చేస్తే టేస్టే, కానీ పొట్టుపప్పుతో బ్లాక్గా ఉంటాయని లడ్డూలు వీటితోనే చేయడం బాగుంటుందని చేస్తున్నాను. ముందుగా పప్పులు వేయించుకుందామండి. కావాల్సిన నెయ్యి కూడా ఉందండి. ఇదిగో దోరగా వేయించుకోవాలి. చక్కగా కమ్మని వాసన వచ్చేటట్టు వేయించుకుంటే చాలు. ఈ బియ్యం ఎందుకు వేస్తున్నానంటే మినప్పప్పు జిగురు స్వభావం ఉంటుంది కాబట్టి ఇవి వేస్తే ఏమవుతుందంటే లడ్డు జిగురుగా తగలకుండా చక్కగా పొడి పొడిగా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే. ఇదిగోండి, మినపప్పు ఇలా వేయించుకున్నాను ఎర్రగా. ఇదిగో పొట్టుపప్పు, బియ్యం కూడా కొంచెం వేయించుకున్నాను. ముందుగా షుగర్ని మిక్సీ వేసుకుందాం. కొంచెం ఇదండి, షుగర్ ఇలా మెత్తగా అయిపోయింది. షుగర్ వచ్చేసి ఈ డబ్బాతో మినపగుళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఈ డబ్బా అన్నర షుగర్ వేసుకోవాలి. డబ్బా షుగర్ వేసుకొని హాఫ్ అయినా బెల్లం వేసుకోవాలి. ఇదిగోండి, అన్నీ ఇలా పొడి చేసేసుకున్నాము. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాము. ఈ కొంచెం బెల్లం, ఈ షుగర్ పౌడర్ చేసుకున్నాను. ఇలా షుగర్ కలపకుండా ఉత్త పొడి స్టోర్ చేసుకోవచ్చండి. ఎంత కావాలో అంత తీసుకొని స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్కన నుంచి కలుపుకోవచ్చు, మొత్తం కలపకుండా. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరిపోతే గట్టిగా అయిపోతాయండి. తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, అయిపోయాయి. ఇవి కొంచెం ఆరిపోయాక తీసి ఇట్లా టిన్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు గట్టిగా. చాలా మంచిదండి. రోజుకొక పిల్లలకి పెట్టినా చాలా బలం. ఆడవాళ్ళకి నడువులు బిగిస్తాయి అంటారు ఇవి తింటే. చాలా ఆరోగ్యవంతం. ఇంతేనండి సున్నుండల తయారీ. ఓకే, ఉంటాను. థ్యాంక్స్.